హలో ఆల్, నేను మీ డైటీషియన్ పావని. ఈరోజు మేము ముందుకి వెయిట్ లాస్ కిచిడీ రెసిపీ తీసుకొచ్చానండి. అందరూ నార్మల్గా ఇంట్లో కిచిడీ చేసుకోవాలి, లేకపోతే కిచిడీలో క్యాలరీస్ ఉంటాయి, రైస్ ఉంటుంది, వెయిట్ గెయిన్ అయిపోతామో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈరోజు వెయిట్ లాస్ కిచిడీ చేద్దాము. అండ్ వెజిటేబుల్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అండ్ కార్బ్స్ కూడా ఉంటాయి. అంటే బ్యాలెన్స్డ్ మీల్ క్యాలరీ డెఫిసిట్లో తీసుకునే మనకు వెయిట్ లాస్ కిచిడీ స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, క్యారెట్స్, జింజర్ నేను గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను, మినపప్పు, ఓట్స్ తీసుకున్నాను, రోల్డ్ ఓట్స్ అయినా మీరు తీసుకోవచ్చు. ప్రోటీన్ కోసం నేను గ్రీన్ పీస్ తీసుకున్నాను. టేస్ట్ కోసం సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, పసుపు ఉంటే సరిపోతుంది. స్టార్ట్ చేసేద్దామా? ఎస్. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని హీట్ అవ్వాలి. సో ఫస్ట్ దీనికోసం మనం కుక్కర్ తీసుకున్నాము. కుక్కర్లో చేస్తేనే కిచిడీ కాబట్టి చాలా బాగా బాయిల్ అవుతుంది, కుక్ అయిపోతుంది కూడా. సో ఇక్కడ నేను యూజ్ చేస్తుంది గీ అనమాట. సో ఇక్కడ 1 టీ స్పూన్ గీ యూజ్ చేస్తున్నాను. నేను చేసేది ఇద్దరి కోసం చేస్తున్నాను అనమాట. సో గీ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఇందులో మనం గ్రేట్ చేసుకున్న జింజర్ పేస్ట్ వేద్దాం. నెక్స్ట్ ఆనియన్ కూడా వేసేయండి. ఆనియన్ ఒక 2 మినిట్స్ మగ్గాలి. సో నేను కొద్దిగా లిడ్ క్లోజ్ చేసి పెడుతున్నాను. ఎందుకు అంటే సో మనం గీ అనేది ఇద్దరి కోసం చేస్తున్నప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నాం. సో తొందరగా మాడిపోతుంది కాబట్టి మెల్లిగా సిమ్లో పెట్టుకుంటూనే చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు బయట ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే, స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేసుకుంటే రావడానికి మినిమం 30 to 40 మినిట్స్ పడుతుంది. వెయిట్ లాస్ కిచిడీ అనుకొని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం వితిన్ 10 మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట. సో మధ్యలో కలుపుతూ ఉండండి. సో చూసారు కదా, ఆనియన్ కొంచెం ఉడికిన తర్వాత సో ఇందులో మనం క్యారెట్స్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మీరు వెజిటేబుల్స్ ఎంత యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత గ్రీన్ పీస్, ఫ్రోజన్ గ్రీన్ పీస్ దొరుకుతాయి. ఒకవేళ మీకు మార్కెట్లో రెడీగా దొరకకపోతే సో ఫ్రోజన్ గ్రీన్ పీస్ అయితే తీసుకున్నాను. గ్రీన్ పీస్ వచ్చేసి 120 గ్రామ్స్ తీసుకున్నాను క్వాంటిటీ. వెజిటేబుల్స్కి అయితే మీకు క్వాంటిటీ అవసరం లేదు, ఎన్నైనా తీసుకోవచ్చు. సో కుక్ అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎస్. సో ఇక్కడ మీకు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తానండి. సో మనం ఏదైనా వెజిటేబుల్స్ కానీ వెయిట్ లాస్ కిచిడీ అనుకోవచ్చు, వెయిట్ లాస్ డ్రింక్స్ అనుకోవచ్చు, సలాడ్స్ అనుకోవచ్చు, ఏవి తీసుకున్నా మనకు డైరెక్ట్గా వెళ్ళి ఫ్యాట్ అనేది కట్ చేయదు మన బాడీలో. మనం క్యాలరీ డెఫిసిట్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వెయిట్ లాస్ కిచిడీయే చూపిస్తున్నాను. ఇందులో ప్రోటీన్గా నేను పెసరపప్పు, ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నాను. ఫైబర్ కోసం వెజీస్ని యాడ్ చేశాను. ఇప్పుడు కార్బ్స్ వచ్చేసి మనకు ఆటోమేటిక్గా ఓట్స్ వస్తున్నాయి. ఇందులో పుష్కలంగా మనకు ఫైబర్ దొరుకుతుంది కాబట్టి ఈ కాంబినేషన్ మనకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. చలో వెయిట్ లాస్ కిచిడీ అని చెప్పేసి 2 బౌల్స్ తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వదు. ఎందుకంటే క్యాలరీస్ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఏ ఫుడ్ తీసుకున్నా మన బాడీకి వచ్చేది క్యాలరీసే అనమాట. సో క్వాంటిటీ ప్రకారం 1 బౌల్ తీసుకుంటే సరిపోతుంది. సో మధ్యలో కలుపుతూ ఉండండి. ఇక్కడ నేను పెసరపప్పు కడిగి పెట్టుకున్నానండి. సో ఇందులో వచ్చేసి మీరు క్వాంటిటీ చెప్పమంటే కనుక ఇద్దరికైతే 80 గ్రామ్స్ తీసుకోవాలి, ఒక్కరికైతే 40 గ్రామ్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను 80 గ్రామ్స్ పెసరపప్పు ఇందులో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓట్స్ మరి క్వాంటిటీ ఎంత అంటే మనం ప్రోటీన్ క్వాంటిటీ ఎంత తీసుకున్నాం కాబట్టి ఓట్స్ ఒకరికైతే 30 గ్రామ్స్, 25 గ్రామ్స్ సరిపోతుంది. ఇద్దరికైతే కనుక 50 గ్రామ్స్ తీసుకోవాలి. వీలైనంత వరకు మీ ఇంట్లో కిచెన్ వెయింగ్ స్కేల్ పెట్టుకోండి, ఎందుకంటే క్వాంటిఫైడ్ న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
సో నేను 50 గ్రామ్స్ ఓట్స్ ఇందులో యాడ్ చేశాను. ఓట్స్ కూడా మంచిగా కలిపిన తర్వాత ఇందులో సాల్ట్ టు టేస్ట్, లైట్గా పసుపు, కారం 1 టీ స్పూన్ వేస్తున్నాను నేను ఇక్కడ. సో బాగా కలిపేసుకున్న తర్వాత ఇమీడియట్గా వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఓట్స్ వేసాం కాబట్టి మనకు అడుగంటేస్తుంది. 1 కప్ తీసుకుంటే 4 కప్స్ ఆఫ్ వాటర్ అనేది మనం తీసుకోవాలండి. సో నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నాను ఇక్కడ. సో ఎందుకంటే నాకు కొంచెం కిచిడి లూజ్గా ఉంటేనే చాలా ఇష్టం, జ్యూసీగా ఉంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇందులో మీరు ఏమీ మసాలాలు అవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్గా ఈజీగా వితిన్ 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. కుక్కర్ మూత పెట్టేసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వెయిట్ లాస్కి చాలా మంచి టిప్ ఏదైనా చెప్పండి అని అంటే కనుక, మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు షార్ట్ టర్మ్ గోల్స్ అనేది పెట్టుకోకండి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళి ఉంది, ఫంక్షన్ ఉంది అని చెప్పేసి 15 రోజులలో 1 కేజీ తగ్గిపోవాలి, 15 రోజులలోనే వెయిట్ లాస్ అయిపోవాలి, మంచి చీర కట్టుకోవాలి, లేకపోతే మంచి డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి పొట్టంతా తగ్గించుకోవాలని బాడీని స్ట్రెస్ చేసి ఎక్స్ట్రీమ్ డైట్స్ ఫాలో అయ్యి వెయిట్ లాస్ అవ్వాలని అయితే చూడకండి. వెయిట్ లాస్ అనేది సస్టైనబుల్ ఉండాలి, అంటే మనం తగ్గిన వెయిట్ మళ్ళీ బ్యాక్ రాకుండా ఉన్నట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. స్పెషల్ డైట్స్ లేకుండా ఇంట్లో ఉన్న ఫుడ్తోనే ప్రాపర్గా క్యాలరీ డెఫిసిట్తో వర్కౌట్స్ చేస్తూ ప్లాన్ చేసామనుకోండి, మనం తగ్గిన వెయిట్ మళ్ళీ పెరగము, అలాగే మనకేంటంటే హెల్దీగా మనం ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, వెయిట్ లాస్ అవ్వాలనుకుంది హెల్దీగా ఉండడానికే. తినకుండా ఉండి ఎక్స్ట్రీమ్ డైట్స్ ఫాలో అయ్యి మన బాడీని స్ట్రెస్ చేసి వీక్ అయిపోయి ఉండాల్సిన అవసరం అయితే లేదు. హెల్త్ ఈజ్ వెల్త్, అంతేనండి. సో 4 విజిల్స్ వచ్చేటట్టు వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు కిచిడి ఎంత బాగా కుక్ అయిపోయిందో ఒకసారి కలిపి చూద్దాము. చూసారా, నాకు కొంచెం జ్యూసీగా ఇష్టం అని చెప్పేసి నేను ఇలా చేశాను. సో బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో చూసారు కదా ఎంత టేస్టీగా డెలిషియస్గా ఉందో. సో నేను మాత్రం వాటర్ ఎక్కువ యాడ్ చేశాను, నాకు కొంచెం జ్యూసీగా సూపీగా ఇష్టం కాబట్టి. సో మీరు వాటర్ తక్కువ వేసుకున్నా కూడా నార్మల్ కిచడీ లాగా అయిపోతుంది. సో ఇప్పుడు నేను చేసిన ఇంగ్రీడియంట్స్ కానీ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ ఇంట్లోనే దొరికేవండి. ఇంకా మనం ఎక్స్ట్రా కూడా ఓట్స్కి బదులుగా మీరు యూజ్ చేయాలంటే బ్రౌన్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ విజిల్స్ అనేది ఒక 6 to 7 విజిల్స్ వరకు పుష్ చేయండి ఒకవేళ బ్రౌన్ రైస్ యూజ్ చేస్తే కనుక. వైట్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు. క్వాంటిటీ మాత్రం సేమ్, 25 గ్రామ్స్ ఆఫ్ వైట్ రైస్. అండ్ మీరు పెసరపప్పు ఏదైతే ఉందో 40 గ్రామ్స్ తీసుకోవాలి. గ్రీన్ పీస్ 120 గ్రామ్స్, వెజిటేబుల్స్ కూడా 150 గ్రామ్స్. ఇలా మనం ఫైబర్ ఎక్కువ యాడ్ చేసి ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఉంటుంది, ఎక్కువ తిన్నట్టు కూడా ఉంటుంది, వెయిట్ లాస్ జర్నీలో ఉన్నట్టు కూడా ఉండదు. సో టేస్ట్ చేసేద్దాం ఒకసారి. టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి టేస్ట్ ఎలా ఉందో. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.